హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే విద్యా దీవెన స్కీమ్‌కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్స్ ఏంటంటే విద్యా దీవెన ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి ఇప్పుడు 2025 అయితే స్టార్ట్ అయిపోయింది కదా! సో ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్న ఇయర్‌కి మనీ వేస్తారా? లేదంటే ప్రీవియస్ ఇయర్‌లో పెండింగ్ ఉన్న అమౌంట్ వేస్తారా అని అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనకి న్యూస్‌లో కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో అయితే నేను చెప్పడం అయితే జరిగింది. ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్లి ప్రీవియస్ వీడియో అయితే చూడండి. మొత్తం కూడా ప్రిపరేషన్ అయితే జరుగుతుందనమాట. సో క్లియర్‌గా చూసుకున్నట్లయితే పెండింగ్‌లో ఏ ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయాలని మనకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగింది గవర్నమెంట్ నుంచి. ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయిందనమాట. కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే డిప్లొమా కానివ్వండి, బీటెక్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, అలాగే ఫార్మసీ అండ్ ఫార్మాటిక్ కోర్స్‌కి సంబంధించి కానివ్వండి, బీడీఎస్ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి. సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే మొదటి విడత అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఇప్పటికే ఆల్మోస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. కాకపోతే ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ నుంచి పర్టిక్యులర్‌గా ఒక విడత అమౌంట్ కూడా రిలీజ్ అయితే చేయలేదు. సో, రీసెంట్‌గా మన సంక్రాంతికి నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, సో, ముందుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా కంప్లీట్ చేస్తారనమాట. ముందుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో రైతులకు ఏ ఏ స్కీమ్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయో, అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి స్కీమ్‌కి సంబంధించి విడుదల అయితే చేయబోతున్నారని అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో అయితే తెలియజేయండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.